మాట్లాడే దేవుడు. అయితే మోషేతో అలా కాదు. మోషే అంతస్తు వేరు, మోషే యొక్క ఆత్మీయ స్థితి వేరు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. మోషేతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను, మీరు అలాగ మోషేకు వ్యతిరేకంగా మీరు మాట్లాడకూడదని ఆ అహరోను మిరియాముతో దేవుడు మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం గమనించినట్లయితే మోషే ఎవరు? ఇశ్రాయేలీయుడు. వాళ్ళకేముంది? నిబంధన. దేవుడు తన మాట ఇచ్చి నిబంధన చేశాడు. ఏమిచ్చాడు దేవుడు ఇశ్రాయేలీయులకి? మాట. మనకేమిచ్చాడు? రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. హల్లెలూయా! ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఒక సేవకుడు, మన దైవజనుడు యేసన్న గారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి పరిచయం చేసి ఒక ఆయన అన్నాడంట, యేసన్న గారు మీ గుండెల్లో కొంచెం నాకు స్థానం ఏమిండి అన్నాడంట. పొద్దుగా అదే మాట అంటూ ఉంటాడంట. ఆయన అన్నాడు, యేసన్న గారు నాదేం 4 సెంట్లు స్థలమా నీకు ఇవ్వటానికి చోటు అన్నాడు. 4 సెంట్లు స్థలమా ఇవ్వటానికి అంటే 2 సెంట్లన్నా ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడంట. అప్పుడు యేసన్న గారికి ఒక ఆలోచన వచ్చిందంట. ఈ హృదయం అనే స్థలాన్ని యేసయ్య ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. హల్లెలూయా! కొనుక్కున్నాడు, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఈ గుండెలు ఎవరుంటారు? మీ హృదయంలో ఎవరుంటారు? ఎందుకు? ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన స్వరక్తం ఇచ్చాడు. నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, ఇప్పటి వరకు ఏ ప్రాణి పెట్టలేనటువంటి రక్తం. ఆ కళంకమైన రక్తాన్ని ఆ యేసయ్య, ఆ కళంకం లేని రక్తాన్ని యేసయ్య చిందించి ఏం కొనుక్కున్నాడు? స్థలాన్ని అంటే ఆ హృదయాన్ని కొనుక్కున్నాడు. నా హృదయం ఆయనకు రిజిస్టర్ అయిపోయింది. మళ్ళీ నీ కాడ చేసేది డబుల్ రిజిస్ట్రేషన్ అంటే జరుగుతున్నాయి. ఎప్పుడు చేయలేను కదా, పాపమునకు అమ్మబడలేను. నేను ఎవరికి అమ్మబడ్డాను? యేసయ్యకు కొనబడ్డాడు. నన్ను యేసయ్య కొనుక్కున్నాడు. నేను పాపానికి అమ్మబడలేదు, నేను ఇవ్వలేనయ్యా అన్నాడంట. హల్లెలూయా! దేవుడు